నమస్తే, నేను శ్రీశ్వరు. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత పుతిన్ అలాగే ట్రంప్ మధ్య చర్చలు జరిగాయి. అవి ఫలించాయా లేదా అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర అంతర్జాతీయ రాజకీయ నిపుణులు, విశ్లేషకులు కోడిశ్వర గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుతారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఆ చర్చల సారాంశం ఏంటి సార్? చర్చల సారాంశం అటు ట్రంప్ గాని ఇటు పుతిన్ గాని ఇద్దరు ఎవరు ఏం చెప్పలేదు. కొన్ని అంశాల మీద ఏకీభావం కుదిరింది, ఇంకా కొన్ని అంశాల మీద ఏకీభావం కుదరలేదు అనేటువంటి పొడిపొడిగా చెప్పినటువంటి మాటలు తప్ప ఏ విధమైనటువంటి వివరాలు మనకు లేవు. ఎందుకు అంటే అక్కడ జరిగింది ఏమీ లేదు. అంటే ఎవరి వైఖరి మీద పుతిన్ ఏదో కొంత సానుకూలంగా జరిగిన చర్చలన్నా అని చెప్పారు కదా. అది ఒక పైకి చెప్పేటువంటి మాట. సానుకూలమైనటువంటిది అది పొలిటికల్ గా మర్యాద కోసం ఇద్దరు దేశాధ్యక్షులు కలుసుకున్నప్పుడు చీపో అంటే చాపో అని తిట్టుకున్నామని ఎవరు చెప్పరు. ఎవరికి వాళ్ళు తమ మర్యాదను కాపాడుకోవడానికి ఆ విధంగా చెప్తారనేది మనం గమనించాలి. అసలు ఈ చర్చలు జరగకముందే ఇక్కడ జరిగేది ఏమి ఉండదు. మర్యాదలను, గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకోవడం తప్ప మరొకటి ఏమి ఉండదు అనేటువంటిది ముందే తేలిపోయింది. ఎందుకు అంటే కానీ ఒకటి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జెలెన్స్కీ తోటి మాట్లాడబోతున్నారు, నాటో తోటి మాట్లాడిన తర్వాత రిజల్ట్ వస్తుంది అన్నట్టుగా అంతర్జాతీయ మీడియాలో వస్తుంది కదా. మాట్లాడారు. ఏం మాట్లాడారు? నాటో కూటమిలో ఉన్నటువంటి ఐరోపా దేశాలు జెలెన్స్కీ తోటి బుధవారం నాడు ట్రంప్ మాట్లాడినప్పుడు ట్రంప్ కి వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే, రష్యా షరతుల మీద జరిగేటువంటి ఒప్పందాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం అని చెప్పేసి వాళ్ళు ఒక విధంగా అల్టిమేటం ఇచ్చారు. అల్టిమేటం ఇచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడు? పుతిన్ వైపు నుంచి నాకు సంతృప్తికరమైనటువంటి సమాధానం రాకపోతే అటువంటి దాన్ని నేను అంగీకరించను, ఇంకా ఆంక్షలను మరింత తీవ్రతరం చేస్తానని చెప్పేసి ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చేసిన తర్వాతనే అలాస్కాలో వాళ్ళు సమావేశమయ్యారు. అంటే ఎవరైనా కానీ ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడకపోయే ముందు అందులో ఒక పెద్ద మనిషి మరొక పెద్ద మనిషిని గురించి లేదా దేశం గురించి బెదిరింపు ధోరణితో మాట్లాడితే అది చర్చలకు సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నట్ట? ఖచ్చితంగా లేనట్టే. అందుకని నువ్వు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగాను అన్నట్టుగా ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు. అందుకనే అలాస్కాలో ఏమి జరగకుండా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. దాని కొనసాగింపుగా మళ్ళా పుతిన్ తన గేమ్ ప్రారంభించి ఈసారి మాస్కోలో చర్చలు జరుగుతాయని చెప్పేసి పుతిన్ చెప్పాడు. మళ్ళా అక్కడ జరిగినా కానీ ఇదే పునరావృతం అవుతుంది తప్ప ఏ విధమైనటువంటి ఒప్పందం కుదిరేటువంటి అవకాశం లేదు. చివరి నిమిషంలో ఇప్పుడు యాక్చువల్ వీళ్ళిద్దరే కలవాలి. బట్ అటువైపు నుంచి అమెరికా నుంచి విదేశాంగ శాఖ మంత్రి, ఇటువైపు నుంచి రష్యా నుంచి కూడా విదేశాంగ శాఖ మంత్రి మరొకళ్ళు, ముగ్గురు అంటే ఇటువైపు ముగ్గురు అటువైపు ముగ్గురు కలిశారు. దీంట్లో ఏమైనా లాజిక్ కనిపిస్తుందా మీకు? లాజిక్ ఏమి లేదు. ఐరోపా దేశాలు వాళ్ళు ఏం చెప్తున్నారు? మా ప్రమేయం లేకుండా, మా అంగీకారం లేకుండా, లేదా మనమందరం కలిసి మద్దతు ఇస్తున్నటువంటి ఉక్రెయిన్ ప్రతినిధులు లేకుండా, జెలెన్స్కీ లేకుండా మీరు పుతిన్ తోటి ఏ విధంగా మాట్లాడతారు? మరొక దేశం గురించి మీరు ఎట్లా ఒప్పందం చేసుకుంటారు రష్యా తోటి? మీకేం రైట్ ఉంది అని చెప్పేసి క్లాస్ తీసుకున్నారు వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ కి బుధవారం నాడు. అంతకు ముందు తీసుకున్నారు, బుధవారం నాడు కూడా అల్టిమేటం ఇచ్చారు వాళ్ళు. అందుకని మరి అటువంటి వైఖరి వాళ్ళతో ఉన్నప్పుడు ట్రంప్ ఏ విధంగా ఒప్పందం చేసుకుంటాడు? అంటే ముఖాముఖి కలవకపోవడానికి యూరోపియన్ దేశాలు ఇన్వాల్వ్మెంట్ అంటారా? ముఖాముఖి కలవడానికి వాళ్ళు సిద్ధమే. వాళ్ళతో నిమిత్తం లేకుండా నేను పరిష్కరిస్తానని కదా ట్రంప్ చెప్పింది. అక్కడే వచ్చింది అసలు పేచి. అసలైనటువంటి జెలెన్స్కీ ఉక్రెయిన్ నాయకులు లేకుండా, లేదా మా ప్రమేయం లేకుండా మీరు ఐరోపాకు సంబంధించినటువంటి సమస్య మీద మీరు ఎట్లా ఒప్పందం చేసుకుంటారు? అదొక ఎపిసోడ్ అయితే యాక్చువల్ గా పుతిన్, ట్రంప్ ఇద్దరు ముఖాముఖి కలవాలనుకున్నారు కదా. చివరి నిమిషంలో విదేశాంగ శాఖ మంత్రులు వాళ్ళు కలిశారు కదా, యాడ్ అయ్యారు ఆ మీటింగ్ లో.
అదేం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే రెండు వైపుల నుంచి ఉమ్, సహాయకులుగా ఉండొచ్చు, లేకపోతే అది పెద్ద సమస్య కాదు. దానికి అంత పెద్ద ప్రాధాన్యత ఉన్నటువంటిది ఏమీ కాదు. అసలు ఉమ్. వాళ్ళ మధ్య ఆ నలుగురి మధ్య పోనీ ఆ నలుగురి మధ్య ఏమి ఒప్పందాలు జరిగాయి, లేదా ఏ అంశాల మీద అవగాహన కుదిరింది అనేటువంటిది ఎవరు చెప్పలేదు కదా. ఎందుకంటే ఎవరి వైఖరికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఉమ్. కానీ ఇప్పుడు అందుకని ఇప్పుడు తాజాగా ట్రంప్ ఒక ప్రకటన చేశారు. రష్యాకి మద్దతు ఇస్తున్న ఒక దేశాన్ని ఎలిమినేట్ చేయగలిగాను అని చెప్పి ఒక అంతర్జాతీయ మీడియాలో వస్తుంది. ఆయన ఏదో చెప్పారు. ఏ దేశమో చెప్పాలి కదా. ఒక దేశం అంటే రష్యాకి మద్దతు ఇస్తున్నటువంటి దేశాలు ఉమ్, ఉక్రెయిన్ వివాదంలో రష్యాకి, అదేవిధంగా ఉక్రెయిన్కి భారత్, చైనా అనేటువంటి ప్రధానమైనటువంటి రెండు దేశాలు తటస్థంగా ఉన్నాయి. ఎక్కడ మేము రష్యాకి మద్దతు ఇస్తున్నట్టు చెప్పలేదు, ఉమ్. లేదా ఉక్రెయిన్కి మద్దతు ఇస్తున్నట్టు ఈ దేశాలు ఏవి చెప్పలేదు. మరి ఎవరిని చేశాడు ట్రంప్? అంటే ఆయన ఉద్దేశంలో చెప్పమనండి. భారత్ని ఎలిమినేట్ చేశారు అనేది, రష్యా నుంచి భారత్ని ఎలిమినేట్ అసలు చేయగలిగాం. భారత్ ప్రమేయమే లేదు కదా. ఒక తటస్థంగా ఉన్నటువంటి ఎప్పుడైనా భారత్, మీరు ఉక్రెయిన్ గురించి జరిపేటువంటి చర్చల్లో మా ప్రమేయం లేకుండా చర్చలు జరపడానికి లేదు అని భారత్ గాని, చైనా గాని ఎప్పుడన్నా చెప్పాయా? ఎప్పుడు చెప్పలేదు. ఐరోపా దేశాలు చెప్పాయి, జెలెన్స్కీ చెప్పాడు తప్ప మన దేశం గాని లేదా చైనా గాని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళకి పాత్ర లేదు ఎక్కడా కూడా. కానీ తటస్థం అనే బహిరంగ లేకపోయినప్పుడు కూడా ట్రంప్ ఏమంటున్నారు, అలస్కాలో భేటీకి ముందు ఈ భేటీ సక్సెస్ కాకపోతే భారత్ మీద నేను సుంకాలు పెంచేస్తానని అంటున్నారు. అంటే భారత్ను టార్గెట్ చేస్తున్నాడు కదా అతను. చేశాడుగా ఆల్రెడీ. అలస్కా ఉమ్, చర్చలకు ముందే అలస్కా చర్చలకు ముందే ఉమ్, 25% సుంకాలు వేశాడు. ఆ ఉమ్, తర్వాత మళ్ళా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనేటువంటి పేరుతోటి మరొక 25% ప్రకటించాడు. ఉమ్. ఇంకా అంతా చేసిన తర్వాత ఇంకా అలాస్కాలో ప్రత్యేకంగా చేసేది ఏముంది? అంటే యుద్ధానికి భారత్ మన దేశం సిద్ధం. అలస్కా భేటీని భారత్కు ముడిపెడుతున్నాడు కదా ఆయన. అతను ఏమైనా ముడిపెట్టొచ్చు. అతను ఏం ముడిపెట్టినా గానీ మనమేమి ఆ ముడిలో మన బంధం ఏమి లేదు కదా. మనం భాగస్వాములం కాదు, చైనా భాగస్వామి కాదు. కానప్పుడు అతను చెప్పుకుంటే ఏముంది, అతను అనేక విషయాలు చెప్తూ ఉంటాడు. ఉమ్, ఏమైంది ఇప్పుడు? ఒకవేళ ఎలిమినేట్ చేశారు, ఒకవేళ అదే నిజం అనుకున్నాం, ఏమైంది? భారత్ రష్యా సంబంధాల్లో ఏమీ దెబ్బతినలేదు. అదేవిధంగా భారత్ చైనా సంబంధాలు మెరుగుపడుతూనే ఉన్నాయి తప్ప లాగా పరిస్థితి లేదు కదా ఇప్పుడు. ఏం సాధించాడు అమెరికా? అమెరికా ఏం సాధించాడు? ఆ విధమైనటువంటి ప్రకటన చేయటం ద్వారా ఇంకా భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఇంకా దూరం పెరిగిపోయాయి. ఉమ్. అందుకని తనకు జరుగుతున్నటువంటి నష్టాన్ని, లేదా అమెరికాకు జరుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తించడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ విధంగా నోరు పారేసుకోవడం ద్వారా ఏమి సాధిస్తాడు? కానీ అతని వాళ్ళ ఇప్పుడు ఉద్దేశంలో విజయం సాధించాము అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. భారత్ ఆయిల్ కొనుగోలును ఆపేసింది రష్యా నుంచి అనేటువంటి ఒక సంకేతం ఇస్తున్నాడు కదా అతను. అది వాస్తవం కాదు. అది వాస్తవం కాదు. ఈ ఉదంతాలు ఏవి జరగకముందే ఈ ఉదంతాలు ఏవి జరగకముందే మధ్యలో 5-6 నెలల క్రితం రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు తగ్గించిన మాట వాస్తవం. దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి ఎలాంటి సంబంధం లేదు. ఇటీవల కాలంలో మళ్ళా పెరిగాయి. రష్యా నుంచి కొనుగోలు మళ్ళా పెరిగాయి. అంకెలు ఉన్నాయి కదా మనకి. కానీ ఇంకొకటి చెప్తున్నారు సార్ ఈ విషయంలో. ఇప్పుడు భారత్ పెట్రోలియం కానీ లేదా ఇండియన్ ఆయిల్ కానీ, ఇది పబ్లిక్ రంగ సంస్థలు ఏదో ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కొనుగోలు చేయట్లేదు, బట్ రిలయన్స్ కొనుగోలు చేస్తుంది అని చెప్తున్నారు. అది నిజమేనా? రిలయన్స్ మొదటి నుంచి కూడా రిలయన్స్ ఎక్కువ కొనుగోలు చేస్తా ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి విమర్శ అదే. రష్యా దగ్గర నుంచి వచ్చేటువంటి తక్కువ ధరకు వచ్చేటువంటి ఆయిల్ ని ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తంగా కొనుగోలు చేస్తే మన వినియోగదారులకి ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వచ్చు, ధరలు తగ్గించవచ్చు. కానీ ఆ పని చేయకుండా నయారా లేకపోయేట్లయితే ఈ రిలయన్స్ వాళ్ళకే మొత్తం అంతగా అప్పగించేసి వాళ్ళ లాభాలు పెంచడానికి కూడా ఈ
ఈ వివాదాన్ని నరేంద్ర మోడీ, అంబానీ ఆ ప్రైవేట్ కంపెనీల లాభాన్ని పెంచడానికి కూడా దీన్ని ఉపయోగించాడని కదా. ఏం చేశారు వాళ్ళు? ఆ దిగుమతి చేసుకున్నటువంటి ఆయిల్ తోటి ఉత్పత్తుల్ని ఎవరికి అమ్మారు? అమెరికాకి అమ్మారు, మళ్ళా ఆ ఐరోపా దేశాలకు అమ్మారు. అంటే తక్కువ ధరలకి కొనుగోలు చేసి లబ్ధి పొందారు. మళ్ళా అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్నటువంటి ధరలకి అమ్మి సొమ్ము చేసుకున్నారు. అల్టిమేట్ గా ఎవరు లబ్ధి పొందారు? అదాని, లేదా నయారా ఇట్లాంటి ప్రైవేట్ వాళ్ళు లబ్ధి పొందారు. అందుకని సంక్షోభాన్ని కూడా ప్రైవేట్ సంస్థలకి ఏ విధమైనటువంటి లాభదాయకత కలిగించారో నరేంద్ర మోడీ గారి చాణక్యం అనండి, లేకపోతే ఆయన యొక్క ఏలుబడి అనేది మనకు కనిపిస్తాం. సో ట్రంప్ సరే, వార్నింగ్ అదొక తోటి వివాదం. ట్రంప్ వార్నింగ్ కారణంగా పబ్లిక్ రంగ సంస్థలు ఆయిల్ కొనుగోలు చేయకుండా ఆపేశాయి. రిలయన్స్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు అని అంటున్నారు. సో ఆయన వార్నింగ్ వల్ల పబ్లిక్ రంగ సంస్థలు మన ఈ కొనుగోలు ఆపేసినట్టేనా? కొనుగోలు పూర్తిగా ఆపలేదు, తగ్గించాయి. నేను అదే చెప్తున్నా. అది అది మన దేశంలో ఉన్నటువంటి బలహీనత. అది మన దేశంలో ఉన్నటువంటి బలహీనత ప్రైవేట్ రంగంలో వాళ్ళకి లబ్ధి కలిగించడానికి వేసినటువంటి ఒక ఎత్తుగడ. ఆ పేరుతోటి, ట్రంప్ పేరుతోటి, ట్రంప్ సాగుతోటి అంతకు ముందు కొనుగోలు చేశాం కదా. అప్పుడు ఏం చేశాడు ట్రంప్? భారతదేశాన్ని ఏమి చేయలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తాడు? అయినా ఒక సార్వభౌమత కలిగినటువంటి దేశం మన దేశం. మన మన యొక్క దాన్ని మనం వినియోగించుకోవాల్సింది పోయి వాడెవడో అన్నాడని చెప్పేసి మన ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయడం ఆపడం అనేది అది కూడా తప్పే, డెఫినెట్ గా. సో ఇప్పుడు వీళ్ళిద్దరు భేటీ ముగిసిన తర్వాత సార్ మీకు అర్థమైంది ఏంటి? అసలు ఇది కట్టసి మీటింగా, లేదా సీరియస్నెస్ తగ్గించడానికా, లేదంటే ఎంతకంత ఫలప్రదం అవుతుందనే ఆశాభావంతో ఈ భేటీ జరిగినట్టు మీకు కనిపిస్తుందా? నిన్న నిన్న ఆ అమెరికా పత్రికలోనూ లేదా ఇతర ఐరోపా దేశాల పత్రికల్లోనూ ఒక వ్యాఖ్య వచ్చింది. ఎందుకు అలాస్కా మీటింగ్ ని ట్రంప్ ఏర్పాటు చేసుకున్నాడు, లేకపోతే ఎందుకు అంత హడావుడి చేశాడంటే, అసలు నేను పిలిస్తే పుతిన్ వస్తాడా రాడా చర్చలకి, అలాస్కా వస్తాడా రాడా అని టెస్ట్ చేసుకోవడానికి పిలిచాడు తప్ప అక్కడ జరిగేది ఏమి లేదని చెప్పేసి వాళ్ళు రాశారు. అదే జరిగింది. ట్రంప్ అంటే మరి అతను పుతిన్ పర్సనల్ ఎందుకు ఇమేజ్ వచ్చాడు? పెంచుకోవడానికా? ఎస్, పుతిన్ ఎందుకు వచ్చాడు? రమ్మంటే రాకుండా ఉండటానికి ఒక వివాదం గురించి మాట్లాడదామంటే మొండిగా ఎందుకు ఉండాలి? ఒప్పందం కుదరదని తెలుసు, అందుకని వచ్చాడు, ఆతిథ్యం పొందాడు, వెళ్ళిపోయాడు, అంతే. ఈ భేటీకి కొద్ది గంటల ముందే హిల్లరీ క్లింటన్ ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కీవ్ నుంచి భూభాగాన్ని ఇవ్వకుండా ఈ సీజ్ ఫైర్ ని అసాధ్యము అని చెప్పి. ఏమంటారు? సీజ్ ఫైర్ ఉక్రెయిన్ రష్యా మధ్య అసాధ్యము, కీవ్ నుంచి భూభాగాన్ని రష్యాకి ఇప్పించకుండా ఈ చర్చలు సఫలం కావు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హిల్లరీ క్లింటన్. అదే కదా సమస్య. ఇప్పుడు రష్యా ఏమడుగుతా ఉంది? రష్యా ఏమడుగుతా ఉందంటే, రష్యా ఇప్పటి వరకు 20-25% మధ్య భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది ఈ 3.5 సంవత్సరాల్లో, అంతకు ముందు క్రిమియాతో సహా. ఆ భూభాగాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించమని చెప్పేసి తాను స్వాధీనం చేసుకున్నటువంటి క్రిమియా దానిలో అంతర్భాగం, మిగిలినటువంటి ఉక్రెయిన్ రష్యా మధ్య ఉన్నటువంటి డాన్బాస్ లేకపోతే ఇట్లాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, వాటిని స్వతంత్ర దేశాలుగా ఉంచాలని చెప్పేసి అది డిమాండ్ చేస్తూ ఉంది. రెండోది వాళ్ళు చెప్తుంది ఏంటి? ఉక్రెయిన్ కి నాటో సభ్యత్వం ఇవ్వకూడదు. అంతేకాదు, ఉక్రెయిన్ లో మరొక 3వ దేశపు మిలిటరీ ఏది ఉండకూడదు. ఈ షరతులన్నీ అంగీకరిస్తేనే మేము కాల్పుల విరమణ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. అవన్నీ కనుక అంగీకరించేట్లయితే మొత్తం అంతా ఐరోపాలో ఉన్నటువంటి అమెరికా రాజకీయం లేదా ఆ ఐరోపా దేశాల రాజకీయం అంతా కూడా కుప్పకూలిపోతుంది. అందుకని వాళ్ళు అంగీకరించేటువంటి సమస్య లేదు. అది జరగకుండా పుతిన్ అంగీకరించేటువంటి సమస్య లేదు. అందుకని ఇప్పుడు సాగుతున్నటువంటి యుద్ధం ఇదే పద్ధతుల్లో మరొక 3.5 ఏళ్ళు సాగినా కానీ ఆశ్చర్యం లేదనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ చర్చల తర్వాత కూడా ఏమాత్రం అసలు ఆ యుద్ధాన్ని ఆపే పరిస్థితులు లేవంటారు.
ఒక్క 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 ఇంచు కూడా తగ్గట్లేదు వాళ్ళు. ఉమ్. సరే, ఇక్కడ ఒక్క ఇంచు కూడా వాళ్ళు వీళ్ళిద్దరు భేటీని ప్రపంచం మొత్తం సెకండ్ వాచ్ చేసింది. అయితే అయితే పుతిన్ ఆహ్వానించడానికి ఒక అరగంట ముందే వచ్చి వెయిట్ చేశారు ట్రంప్ అని అంటున్నారు. ఏంటది? అది కట్టసీనా లేకపోతే ఏంటది? ప్రోటోకాలా? అంటే అలాస్కా అనేది అమెరికా ప్రాంతం. ఉమ్. వాళ్ళ ఇంటికి పుతిన్ వెళ్ళాడు. ఒక అర్ధగంట ముందు వచ్చాడు. దాన్ని పెద్ద రాజకీయ ప్రాధాన్యత దానికి ఏమీ లేదు. ఉమ్. అసలు ఈ చర్చలకు ముందు అసలు వాళ్ళిద్దరూ ఒకే ఇద్దరు వెహికల్. ఇద్దరు ఒకే కారులో వెళ్ళారని వచ్చింది కదా. అవును. మరి ఇద్దరు ఒకే కారులో వెళ్ళినప్పుడు ట్రంప్ ముందే ఎట్లా ఉంటాడు? ఎయిర్పోర్ట్ లో ఆహ్వానించడానికి ఉన్నాడు ఆయన. Yes. ఆయన ఫ్లైట్ లో ఎందుకంటే ముందే. అది పెద్ద సమస్య కాదు. అది పెద్ద సమస్య కాదు అసలు. సో అంటే పుతిన్కి ప్రాధాన్యత ఇచ్చి సో ఈ పేటీని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఆయన వ్యూహాత్మకంగా ఏమైనా వివరించారా? ఇప్పుడు ట్రంప్ చేతిలో కూడా లేదు. ఉమ్. ట్రంప్ చేతిలో కూడా లేదు పరిస్థితి. ఉమ్. బుధవారం నాడు, శుక్రవారం నాడు వీళ్ళు భేటీ జరుగుతూ ఉంటే, బుధవారం నాడు ఐరోపాలో ఉన్నటువంటి నాటో దేశాలు అంటే ఫ్రాన్స్, లేకపోతే జర్మనీ, బ్రిటన్ ఇట్లాంటి దేశాలతో పాటు జెలెన్స్కీ ఆన్లైన్ లో భేటీ జరిపారు. భేటీ జరిపి వాళ్ళు చెప్పింది ఏమిటి? మా ఆమోదం లేకుండా లేదా ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకి అప్పగించేటువంటి ఎటువంటి ఒప్పందాన్ని మేము అంగీకరించము. మీరు దీన్ని గమనంలో ఉంచుకొని పుతిన్ తోటి ఏం మాట్లాడుకుంటారో మీ ఇష్టం అని చెప్పారు. అని చెప్పిన తర్వాత ఏమిటి ఇంకా దాని అర్థం ఏమిటి? సో అంటే నాటో దేశాలకు ఇష్టం లేదా ఈ యుద్ధం ఆగిపోవటం అనేది? యుద్ధం ఆగిపోవడం కాదు, రష్యా యొక్క షరతుల మీద పరిష్కారం కావడం అనేటువంటిది నాటో దేశాలకు ఇష్టం లేదు. రష్యా షరతుల ప్రకారం కనుక పరిష్కారం అయ్యేట్లయితే ఇంకా నాటో దేశాలు మొత్తం ఐరోపా దేశాలన్నీ కుప్పకూలిపోతాయి. వాటి పరువు పోతుంది మొత్తం జనాభాలో. రష్యాకి మరింత చులకనవుతారు వాళ్ళు. అటువంటి పరిస్థితిని వాళ్ళు తెచ్చుకోవడానికి సిద్ధంగా లేరు. మరి ఎట్లా? ఒకవేళ కొనసాగితే పరిస్థితి ఏమిటి అని చూసినప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, ఉక్రెయిన్ లో సంక్షోభం మరింత పెరుగుతుంది. ఉక్రెయిన్ లో సంక్షోభం మరింత పెరిగితే ఉక్రెయిన్ నుంచి బయటకు శరణార్థులుగా ఇతర ఐరోపా దేశాలకు వెళ్లే వాళ్ళ సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇప్పటికే 3.5 సంవత్సరాల నుంచి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. సరే, కొంత ఉపాధి కల్పిస్తున్నారు అనుకోండి, అది వేరే అంశం. కానీ ఇంకా ఎంతకాలం ఉపాధి కల్పించాలి, ఎంతకాలం వాళ్ళని భరించాలనేటువంటి సమస్య ఐరోపా దేశాల్లో కూడా కలుగుతుంది కదా. అందుకని వాళ్ళ మీద రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతూ ఉంది. అదే విధంగా జెలెన్స్కీ మీద కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంది. పదవీ కాలం అయిపోయింది, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కనుక నేను ఎన్నికలు జరపట్లేదు అని చెప్తున్నాడు తప్ప, రేపు నిజంగా ఎన్నికలు జరిపితే జెలెన్స్కీ గెలుస్తాడో లేదో కూడా తెలియదు. నీకు మ్యాండేట్ లేకుండా దేశాన్ని యుద్ధంలో కొనసాగించడానికి నీకున్న రైట్ ఏమిటని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే జెలెన్స్కీ దగ్గర సమాధానం లేదు. మరి ఇటువంటి పరిస్థితిని మొత్తంగా అమెరికా, ఐరోపా, జెలెన్స్కీ వీళ్ళందరూ కలిసి చేసినటువంటి నిర్వాకం ఇది. ఆ నిర్వాకం వాళ్ళకి మెడకు చుట్టుకుంది. దాన్ని వాళ్ళు ఎట్లా పరిష్కరించుకోవాలా అనేటువంటిది వాళ్ళకి అర్థం కావట్లేదు. సో అసలు ట్రంప్కి అసలు చిత్తశుద్ధి ఉందంటారా? చిత్తశుద్ధి ఉందా లేదంటే? చిత్తశుద్ధి లేదు, అదే కదా. ఒకటే చిత్తశుద్ధి అంటే ఒకటే. మనం ఫిజికల్ గా మాట్లాడుకోవాలంటే ఉక్రెయిన్ కి మేము నాటో సభ్యత్వం ఇవ్వం, లేదా ఉక్రెయిన్ లో మా సైన్యాలని మా ఆయుధాలని మేము పెట్టాం అనేటువంటి దానికి కనుక వాళ్ళు అంగీకరిస్తే ఆ భూభాగాలను ఏం చేయాలి ఏమిటనేటువంటిది పుతిన్ కూడా ఒక అడుగు వెనక్కి తగ్గొచ్చు, లేదా మరొక పరిష్కారాన్ని పుతిన్ కూడా రావచ్చు. అటువైపు నుంచి అది లేకుండా పుతిన్ ఏం చేస్తే పుతిన్కి రేపు బంగ్లాదేశ్ లోను శ్రీలంక అధ్యక్షులకు పట్టిన గతే పడుతుంది. ఏమి సాధించావని చెప్పేసి ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ లో అడుగుతున్నారు కదా జనం, ఏమి సాధించారని మీరు పాకిస్తాన్ తో ఒప్పందం చేసుకున్నారని. రేపు పుతిన్కి కూడా అదే పరిస్థితి వస్తుంది. అందుకని అందరికీ అదే పరిస్థితి. ఓకే. సో సరే, మిగతా
మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా ఎవరు భారతదేశం ఒత్తిడికి లోన్ కావట్లేదా ఇప్పుడు? అవుతుంది ఉమ్, అవుతుంది అదే కదా. నరేంద్ర మోడీ ఇప్పుడు చాలా ఇరకాటంలో ఉన్నాడు. అమెరికాకి ఒత్తిడికి లొంగాలా, లేకపోతే రష్యా తోటి మైత్రి కొనసాగించాలా, లేదా అమెరికా ఒత్తిడికి లొంగి ఒప్పందం చేసుకోవాలా, వాణిజ్య ఒప్పందం చేసుకోవాలా, లేదా ఇక్కడ ఉన్నటువంటి రైతులు లేదా ఇతర ఆ, పారిశ్రామిక వాణిజ్య రంగాలను కాపాడాలా. అగ్ని పరీక్ష. ఇంతవరకు నరేంద్ర మోడీ రాజకీయ జీవితంలో ప్రధానమంత్రిగా ఇటువంటి అగ్ని పరీక్ష ఎప్పుడు ఎదురుగాలేదు. కాకపోతే ఏంటంటే పైకి గంభీరంగా ఉన్నారు తప్ప మరొకటి కాదు. రేపు 9వ తారీఖున అమెరికా ఐక్యరాజ్య సమితి సమావేశాలకు వెళ్ళినప్పుడు నేనే నేరుగా ట్రంప్తో మాట్లాడతానని చెప్పేసి, అంటే అఫీషియల్ గా ఆయన చెప్పలేదు కానీ మీడియాలో వార్తలు వచ్చాయి. కాదని ఎక్కడ ఖండించలేదు ఇంతవరకు. ఏం ఉమ్. మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఇది పెద్ద పజల్. సో 27వ అందుకని తారీఖు మనం 27వ అందుకని తారీఖు మనం నుంచి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు లొంగిపోతారు అని మనం చెప్పలేము, ఉమ్. వారు అని కూడా మనం చెప్పలేము. సో 27వ తారీఖు నుంచి మన మీద ఇంపోర్ట్ డ్యూటీస్ ప్రారంభం కాబోతున్నాయి. కట్ ఆఫ్ డేట్ అనుకుంటుంది. సో ఈ ఎస్. లోపు ఏమన్నా కొంచెం పాజిటివ్ గా ఏమన్నా అమెరికా నుంచి న్యూస్ వచ్చే అవకాశం ఉందా? ఇంతవరకు అట్లాంటి సూచనలు ఏమి లేవు. ఒకవేళ అది కనుక వస్తే ట్రంప్ పరువు పోద్ది అక్కడ. ఓకే. ట్రంప్ పరువు కూడా పోద్ది కదా. ఉమ్. సో ప్రపంచవ్యాప్తంగా దీని విశ్లేషకుడిగా మీరేమంటారు? ఆయా దేశాల సార్వభౌమాధికారం కోసం పోరాటమా, లేకపోతే ఇగోలో ఉన్న ఇగో ఎవరికి వాళ్ళు ఇగోకి పోతున్నారు అనుకుంటున్నారా? ఇగో కాదు. ఇక్కడ సార్వభౌమాధికారం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఇగో ఎవరికైనా ఉందంటే అమెరికాకి ఇగో ఉంది. నేను ప్రపంచ పెత్తందారిని, నేను చెప్పినట్టు ప్రతివాడు వినాలి. ఈ మధ్య వింటలేదు, వింటారా లేదా? ఇగో వాడికి ఉంది. ఆ ఇగో ఉన్నటువంటి దేశాలు ఇవాళ ఇగో నడవదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉమ్. భారతదేశం ఉన్న పరిస్థితి కావచ్చు, చైనా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, బలాబలాల రీత్యా చూసినప్పుడు, లేదా అమెరికాకి మొత్తం ప్రపంచంలో వెల్లడవుతున్నటువంటి వ్యతిరేకతను చూసినప్పుడు ఇగో పెట్టుకుంటే నష్టపోయేది అమెరికానే. అది ట్రంప్కి అర్థం కావట్లేదు. ఎప్పుడు అర్థం అవుద్ది అంటే తర్వాత జనం తిరుగుబాటు చేసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. సో ఇది భేటీ తర్వాత జరుగుతున్న చర్చ. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి పాకిస్తాన్కి భారతదేశానికి పెట్టేశారు. అమెరికా గడ్డ మీదనే ఫ్లోరిడాలో అనుకుంటా ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒక వార్నింగ్ ఇచ్చాడు భారతదేశానికి. దీన్ని అవును. నోబెల్ కమిటీ తప్పుపడుతుంది అని అంటున్నారు. నిజమేనా సార్ అది? గ్లోబల్ కమిటీకిను ఫ్లోరిడాలో జరిగినటువంటి సమావేశానికి ఏం సంబంధం ఏముంది? అది ప్రైవేట్ సమావేశం. ఉమ్. అమెరికాలో ఉన్నటువంటి పాకిస్తాన్ సంతతికి చెందినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం. అటువంటి ప్రైవేట్ సమావేశానికి మునీర్ని పిలిచాడు, లేదా మిగతా వాళ్ళని పిలిచారు. వాడు ఇష్టం వచ్చినట్టు అక్కడ మాట్లాడారు. దానికి నోబెల్ కమిటీకి సంబంధం ఏముంది? అంటే సంబంధం ఏం లేదు. నోబెల్ బహుమతి కోసం ట్రంప్ ప్రయత్నం చేస్తూ 6 దేశాలు యుద్ధాన్ని ఆపాను అని చెప్పి చెబుతున్నారు కదా. అమెరికా గడ్డ మీద నుంచి నేను అణు యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాను, అణు అణు బాంబులు వేస్తాను భారతదేశం మీద అంటున్నారు కదా మునీరు. అది ఆ నోబెల్ కమిటీ ఏదో సీరియస్ గా పరిశీలిస్తుంది అనేది ఒక న్యూస్. అలా అనుకున్నట్లయితే మరి బరాక్ ఒబామాకి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. మరి బరాక్ ఒబామా ఏ దేశం మీదైనా యుద్ధాన్ని ఆపాడా? అంతకుముందు జరుగుతున్నటువంటి వాటిని కొనసాగించాడు తప్ప, ఉమ్. ఆఫ్ఘనిస్తాన్ తో సహా. మరి ఆయన ఏం శాంతి సాధించాడని ఇచ్చారు? అందుకని ఇవాళ నోబెల్ బహుమతి కూడా ఒక ప్రహసనప్రాయంగా తయారైంది. నోబెల్ శాంతి బహుమతి ఉమ్. మిగిలినటువంటి రంగాల్లో ఇచ్చేటువంటి దానికేమో కొన్ని ఆధారాలు లేదా వాళ్ళు చేసినటువంటి వర్క్ అది కనిపిస్తుంది. కానీ శాంతి అనేటువంటిది రాజకీయం అయిపోయింది పూర్తిగా. రాజకీయం అయిపోయిన తర్వాత అమెరికా అధ్యక్షుడికి నోబెల్ బహుమతి ఏంటి? ఎవడైనా కావచ్చు, డెమోక్రట్ అయినా రిపబ్లికన్ అయినా, ప్రతివాడు దుర్మార్గంగానే వ్యవహరించాడు కదా ఇంకొక దేశం మీద, ఏదో ఒక దేశం మీద. అటువంటి వాళ్ళకి శాంతి ఏమిటి? ఇప్పుడు గాజాలో జరుగుతున్నటువంటి నరమేధానికి ట్రంప్ నిస్సిగ్గుగా మద్దతు ఇస్తా ఉంటే, ట్రంప్ కి నోబెల్ బహుమతి ఇచ్చిందంటే అమ్ముడుపోయినట్టే నోబెల్ కమిటీ. ఉమ్. వేరే మర అంతకుమించి మరొక వేరే ఏముంది? మరొకటి ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉండే వాళ్ళు ఆర్మీ చీఫ్ మునీర్ కానీ, లేదంటే మాజీ విదేశాంగ సెక్రటరీ బిలాల్ భుట్టో కానీ,
సింధు జలాలను వదలకపోతే అణు యుద్ధం తప్పదని అంటున్నారు. సాధ్యమేనా అది? అదేమి అణుయుద్ధం జరిగేదేమి కాదు కానీ వాడు ఎక్కడ కూర్చొని ఆ మాట మాట్లాడుతున్నాడు? డొనాల్డ్ ట్రంప్ సంఖలో కూర్చొని మాట్లాడుతున్నాడు. డొనాల్డ్ ట్రంప్ వాడి మద్దతు మాట్లాడినట్టు మీ ఇష్టం, ఏమైనా మాట్లాడినా నేను ఉన్నానని చెప్పేసేటువంటి ధైర్యం వాడు ఇవ్వబట్టే ఆ విధంగా మాట్లాడుతున్నాడు. మరి అటువంటి ట్రంప్ తోటి లేదా అటువంటి అమెరికా తోటి మన దేశ సంబంధాలు ఎలా ఉండాలి ఉమ్. అనేది ఇవాళ మన దేశం ముందు ఉన్నటువంటి ఒక పెద్ద సవాల్. పాకిస్తాన్ వాడు రాబోయే రోజుల్లో ఇంకా మాట్లాడతాడు, అందులో సన్మానమే లేదు. ఎందుకని? వాడికి అర్థమైపోయింది భారతదేశం అనేటువంటిది ట్రంప్ చెప్పిన దానికి తలవపట్లేదు. ట్రంప్ చెప్పిన దానికి తలవపట్లేదు అంటే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలంటే మనం తప్ప అమెరికాకి మరొక దిక్కు లేదు ఇప్పుడు. అందుకని మనం ఏం చేస్తే IMF లో అప్పు కావాలంటే అప్పు ఇప్పించాడు, అమెరికా నుంచి ఆయుధాలు కావాలంటే ఆయుధాలు ఇచ్చాడు, F-16 విమానాలకు మరమ్మతులు చేయాలంటే ఇదే ట్రంప్ మరమ్మతులు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన తర్వాత ఇంకా దాని అర్థం ఏంటి? మేము మీకు పూర్తి సమర్థిస్తున్నాం అనేటువంటిది ట్రంప్ ఇచ్చినటువంటి సందేశం. అందుకని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇన్ కేస్ అమెరికాని ఇగ్నోరెన్స్ చేశారు అనుకోండి, భారత్ పూర్తిగా ఇగ్నోర్ చేసింది అనుకోండి, యుద్ధానికి పాకిస్తాన్ ఉసుకొలుపుతుందా అమెరికా? పాకిస్తాన్ విసుగొల్పినా పాకిస్తాన్ యుద్ధం చేసి మన మీద గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఏ యుద్ధంలోనూ వాళ్ళు గెలవలేదు. మనకు ఉన్నటువంటి మిలిటరీ పవర్, పాకిస్తాన్ ఉన్నటువంటి మిలిటరీ పవర్ తోటి చూసినప్పుడు అది ఒక విఫల ప్రయత్నం అవుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య ఏ విధమైనటువంటి పరిస్థితి తలెత్తిందో అటువంటి పరిస్థితి మళ్ళా వస్తుంది అనేది స్పష్టం. అందుకని పాకిస్తాన్ వాడికి ఆ విషయం తెలుసు. కాకపోతే ఏంటంటే మన దేశాన్ని చూపించి వాడి దగ్గర గరిష్టంగా అమెరికా నుంచి ఏమి రాబట్టుకోవాలో అది రాబట్టుకుంటాడు. కానీ ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది కదా, సింధు జలాలను వదలకపోతే 25 కోట్ల మంది చనిపోతారు అనేది వాళ్ళు ఒక లెక్క చెప్తున్నారు అంతర్జాతీయ సమాజానికి. అదంతా బ్లఫ్ అండి, ఒట్టిదే అది. అట్లా ఏమి లేదు. ఇప్పుడు మన దేశంలో అది టిబెట్ లో ప్రారంభం అయ్యేటువంటి నది. అది టిబెట్ నుంచి మన దేశం మీదుగా పాకిస్తాన్ లో పారుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మన కృష్ణా గోదావరి నదులు ఉన్నాయి, మహారాష్ట్రలో ప్రారంభం అవుతాయి. మహారాష్ట్ర వాడు మేము ఆపేస్తాము అని చెప్పేసి మహారాష్ట్ర ప్రకటిస్తే మన కృష్ణా నదికి గోదావరికి నీళ్లు రాకుండా ఉంటాయా? మన ప్రాంతం నుంచి వచ్చే నీళ్లు ఉంటాయి కదా. అవును. సింధు కూడా అంతే. ఓకే. అది ఊరికే ఒక నేరేటివ్ అంతే తప్ప సింధు ఇప్పుడు ఎక్కువ భాగం పారేది అరేబియా సముద్రంలో కలిసేది పాకిస్తాన్ నుంచే కదా. మరి ఆ జలాలన్నీ, దానిలో కలిసేటువంటి జలాలన్నీ ఏమవుతాయి? ఒకసారిగా ఆరిపోవు కదా. కానీ ఇప్పుడు నిన్న బ్రహ్మపుత్ర ఉంది, అది టిబెట్ చైనాలోంచి వస్తుంది. మరి వాళ్ళు ఆపేస్తామంటే నీళ్ళు ఆగిపోతాయి మన బ్రహ్మపుత్రకి? సమస్య లేదు. అయితే నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా మోడీ గారు ఈ సింధు జలాల గురించి ప్రస్తావిస్తూ కొన్ని ప్రాజెక్టులు కొత్తగా కడతాం నది మీద అని చెప్పి అంటున్నారు. ప్రాజెక్టులు కట్టి ఆ సింధు జలాల్ని పాకిస్తాన్కి పోయే వాటిని భారతదేశంలోకి మలుపుతానని చెప్పి అంటున్నారు. అదేంటి, అది రాజకీయపరమైనటువంటి స్టేట్మెంటా లేదంటే నిజంగానే రాజకీయమా లేకపోతే ఆచరణాత్మక సంబంధించింది? ఎంతవరకు ఆపుతాడు? మన దేశం మీదుగా వచ్చేటువంటి జలాల వరకు ఆపుతాడు. ఆ తర్వాత సింధు జలాలకి వచ్చేటువంటి నీరు ఉంటది కదా, దాన్ని ఆపలేంగా మనం. నేను చెప్తుంది అదే. మన సరిహద్దు వరకు మనం కట్టుకుంటామండి. ఇప్పుడు చైనా వాడు చేస్తుంది కూడా అదే కదా. టిబెట్ లో బ్రహ్మపుత్ర నది మీద పెద్ద డ్యామ్ కడుతున్నాడు వాడు. కడితే ఆ మొత్తం ఇక బ్రహ్మపుత్ర నది ఎండిపోతుందా? ఎండిపోదు. ఇప్పుడు మన కర్ణాటకలో డ్యాములు కట్టారు, లేకపోతే మహారాష్ట్రలో డ్యాములు కట్టారు. కృష్ణా నది ఎండిపోయిందా? మనకు రాకుండా నీళ్లు రాకుండా ఏమి లేవుగా. ఎక్సెస్ వాటర్ ని మనం డ్యామ్ కడితే మాత్రం ఎక్సెస్ వాటర్ ని మన డ్యామ్ ను పగలగొట్టుకునే విధంగా నరేంద్ర మోడీ గారు నిల్వ చేయగలడా సింధు జలాలు? సో వదలాల్సిందే. భారతదేశం అంతర్జాతీయ సమాజంలో గట్టిగా ఉన్నట్టు కనిపిస్తుందా మీకు, లేదంటే డోల్ డ్రమ్స్ లో కనిపిస్తుందా భారతదేశం? డోల్ డ్రమ్స్ అంటే ఇప్పుడు అమెరికా తోటి చేతులు కలిపి అమెరికాకు దగ్గరయ్యి ఇరుగు పొరుగు దేశాలన్నింటినీ మనం దూరం చేసుకున్నాం. మాల్దీవ్స్ లాంటి కొన్ని లక్షల మంది ఉన్నటువంటి దేశం కానీ,
లేకపోతే భూటాన్ వంటి మన దేశానికి ప్రతి దానికి మన దేశం మీద ఆధారపడి ఉండాల్సినటువంటి భూటాన్ డోక్లా విషయంలో మన దేశం హడావుడి చేసింది కదా. ఇప్పుడు ఆ డోక్లా విషయంలో మీ ప్రమేయం అక్కర్లేదు మాకు, మేము చైనాతో మేము తేల్చుకుంటామని చెప్పేసి మనల్ని పక్కకి నెట్టేసాం. మన పరువు పోయింది డోక్లాంలో. కాకపోతే అది మీడియాలో చర్చకు రావట్లేదు తప్ప. ఎందుకు తెచ్చుకున్నాం మనం అటువంటి పరిస్థితి? బంగ్లాదేశ్ తో మనకు సత్సంబంధాలు లేవు, శ్రీలంకతో సత్సంబంధాలు లేవు, మాల్దీవ్స్ తో సత్సంబంధాలు లేవు. ఇట్లా మొత్తం అనేక దేశాలు. ఎందుకని? అమెరికాతో అనుసరించినటువంటి విధానం అమెరికాకి దగ్గరయ్యి మనం ఏదో మొత్తం జూనియర్ భాగస్వామిగా మనం కూడా పెత్తనం చేస్తాం అనేటువంటి భ్రమంలోకి మన వాళ్ళు వెళ్ళిపోయి ఈ విధమైన చేసుకున్నారు. అందుకని అది అర్థమైన తర్వాత ప్రధానమంత్రి గారు మాల్దీవ్స్ వెళ్ళాడు కదా. మళ్ళా మాల్దీవ్స్ తోటి సత్సంబంధాలు, మాల్దీవ్స్ కి మేము డబ్బులు ఇస్తాం అది ఇది అని చెప్తున్నారు. ఎందుకు అంత కర్మ ఎందుకు? సో ఇవన్నీ చూసిన తర్వాత కొంతమందికి కొంత ఆందోళన ఉంది సార్. ఏం ఆందోళన అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు రష్యా తోటి కంప్లీట్ గా సంబంధాలు తగ్గొట్టుకొని అమెరికా తోటే ప్రయాణం చేస్తారా నరేంద్ర మోడీ గారు అనేది? చేస్తే మనకు వచ్చేది ఏమి లేదండి. ఇప్పుడు ఉన్నటువంటిది కూడా పోతుంది. ఒకవేళ అటువంటి పని చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి జనం అంగీకరించరు. ఇక్కడ ఉన్నటువంటి సమాజం కానీ, లేదా అసలు ముందు అటువంటి పరిస్థితి కనుక వస్తే ఇక్కడ ఉన్నటువంటి మన కార్పొరేట్లు అంగీకరించవు ముందు. ఎందుకని? అమెరికా వాడి లెక్క ఏంటి? మాకే అగ్రస్థానం, మా తర్వాతే, మా ప్రయోజనాల తర్వాతే ఇంకెవరైనా అని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉంటే, అంటే అక్కడ వాల్మార్ట్, లేకపోతే అమెజాన్, గూగుల్ వాళ్ళ తర్వాతనే తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంబానీలు, అదానీలు, లేకపోతే టాటాలు, బిర్లాలు అయ్యా సరే బాబు అని చెప్పేసి వీళ్ళు వాడి కాళ్ళు పట్టుకుంటారా? సమస్య లేదు. సో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటారు. ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రష్యాని వదిలేటువంటి ఇప్పటికిప్పుడైతే వదిలేటువంటి సమస్య లేదు. వదిలితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పదవికి వెంటనే ఎసరొస్తుంది. చైనా పరిస్థితి సార్, చైనా, రష్యా, భారత్ మూడు ఒకటయ్యే అవకాశం ఉందా అమెరికా విషయంలో? అట్లీస్ట్ అనేక మంది ఆ విధంగా కావాలని కోరుకుంటున్నారు. చైనా రష్యాలు కూడా భారత్ కూడా మాతో చేతులు కలిపితే ట్రంప్ గాడి సంగతి మనం తేల్చవచ్చు. మీరు కొంచెం అటు ఇటుగా ఉన్నారు కనుకనే వేషాలు వేస్తున్నారు అనేటువంటిది రష్యా, చైనా వాళ్ళ యొక్క అభిప్రాయం. వాళ్ళతో పూర్తిగా చేతులు కలిపితే మళ్ళా ఎక్కడ వాళ్ళకి చులకనవుతాము. ఎందుకంటే మన దేశంలో యాంటీ చైనా వ్యవహారాన్ని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా, వాళ్ళకి ఇరకాటం వస్తుంది. అందుకని వాళ్ళ సమస్య వాళ్ళకి. అందుకని కొన్ని అంతర్జాతీయంగా అనుసరించేటువంటి విధానాలు కనుక ఒకసారి దారి తప్పితే వాటిని మళ్ళా బాగు చేసుకోవడం ఎంత కష్టమో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి తప్పిదాలు, విదేశాంగ విధానంలో చేసినటువంటి తప్పిదాలు, వాటిని మళ్ళా సరి చేసుకోవడానికి మళ్ళా ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియని పరిస్థితి. సో రెండు అంశాల మీద ఇప్పుడు ట్రంప్ ఉంటుంది భారతదేశాన్ని టార్గెట్ చేసుకోవడానికి అని చెప్పి మీరు గత ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఒకటేమో రష్యా నుంచి ఆయిల్, రెండేమో బ్రిక్స్ అన్నారు. ఇప్పుడు బ్రిక్స్ ది బలహీనపరిచినట్టేనా ట్రంప్? ఏం లేదు. ఇప్పుడు బ్రిక్స్ లో చేరుతున్నటువంటి దేశాలు ఇంకా పెరిగాయి కదా. గతంలో ఉన్నటువంటి దేశాల నుంచి ఇప్పుడు పెరిగాయి, రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతాయి. బ్రిక్స్ ఆంక్షలు పెడతానంటున్నారు కదా, బ్రిక్స్ లో ఉండే వాటి మీద ఆంక్షలు పెడతానని చెప్పి మొన్న బెదిరించాడు కదా ట్రంప్. ఏం బెదిరించినా అమెరికా మీద, చైనా మీద ఆంక్షలు పెట్టాడు, వెనక్కి తగ్గాడు. ఇప్పుడు 90 రోజులు తనే చెప్పుకున్నాడు. బ్రెజిల్ మీద ఆంక్షలు పెట్టాడు, వాళ్ళు మేము లెక్క చేయకపోరా, ఏం చేసుకుంటావు చేసుకోపోమన్నాడు. వాళ్ళు గట్టిగా ఉన్న తర్వాత భారతదేశం కూడా రేపు గట్టిగా ఉన్న తర్వాత మిగిలిన దేశాలన్నిటికీ ఒక ధైర్యం వస్తుంది కదా. అది సమస్య. సో ఇప్పుడు భారతదేశం అనుసరించబోయే వైఖరి ఎలా ఉంటుంది అని అనేక చిన్న చిన్న దేశాలు ఎదురు చూస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే రష్యా గురించి, చైనా గురించి వాళ్ళకి తెలుసు, అమెరికా వాడికి లొంగరు వీళ్ళు అనేటువంటిది వాళ్ళకి ఆ విషయంలో నిర్ధారణ అయింది. భారత్ మీదనే అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు కూడా తొలగిపోతే అమెరికా మరింత ఒంటరిపాటు అవుతుంది.
సో ఈ అనుమానాలు తొలగాలంటే ఎంత టైం పట్టొచ్చు ఈ అనిశ్చితి పరిస్థితి? అది మనం చెప్పలేం. అది ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి అంశం అది. వాళ్ళు హ్మ్. తేల్చుకుంటే ఒక్క నిమిషం చాలు. మనం చూసాం గదా! 5 సంవత్సరాల పాటు చైనా హ్మ్. తోటి ఏ సంబంధాలు లేవు, మాటలు లేవు, అన్నీ బంద్ అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు, మరి ఆకస్మికంగా ఎందుకని మళ్ళా విమానాల సర్వీసులు పెడతా ఉంటున్నారు, లేకపోతే వీసాలు ఇస్తా ఉంటున్నారు, పెట్టుబడుల్ని మేము ఆహ్వానిస్తామని చెప్పేసి ఎందుకని ఆకస్మికమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు అంటే ఆర్ఎస్ఎస్‌కి ఇష్టం ఉన్నా లేకపోయినా కార్పొరేట్‌లు, ఇండియన్ కార్పొరేట్‌లు అమెరికా, చైనా మద్దతు లేకుండా మనం చేసేది ఏమీ లేదు. అందుకని మనం చైనా తోటే చైనా +1 అంటున్నారు గదా! అవును. ఇండియాని చైనా +1 పాలసీ అంటే ఏమిటి? చైనా ఓకే. లేకుండా భారతదేశం అనేటువంటిది స్వతంత్రంగా ఎదిగేటువంటి అవకాశం లేదు గనక, కొంతకాలం మనం ఎదిగేంత వరకు శాశ్వతంగా ఉంటుందని నేను చెప్పట్లేదు ఇది. మనం హ్మ్. ఎదిగేంత వరకు గతంలో చూసాం గదండీ! అమెరికా తోటి పేచీ వచ్చినప్పుడు భారతదేశం సోవియట్ యూనియన్‌కి మొగ్గింది గదా! అలైన విధానం పేరుతోటి. హ్మ్. ఎంతో లబ్ధి పొందాం గదా మనం. అవును. సో యాస్ ఇప్పుడు ఆఫ్ కూడా అదే స్ట్రాటజీ. యాహ్! ఇప్పటి వరకైతే రష్యాకి, భారత్‌కి పూర్వపు బలమైన సంబంధాలు ఉన్నాయి అని జెప్పి మీరు విశ్వసిస్తున్నారా? యెస్ ఉన్నాయి. కంటిన్యూ అవుతున్నాయి. ఆ 2 దేశాల మధ్య కొనసాగినటువంటి రక్షణ ఒప్పందం గూడా కొనసాగుతా ఉంది గదా! ఓకే. సో అదే 71లో కుదిరినటువంటి హ్మ్. 71లో కుదిరిన రక్షణ ఒప్పందం ఇప్పటికీ అమల్లోనే ఉంది. ఓకే. అందుకని స యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయి ఇప్పటి వరకు. వాటిని బ్రేక్ చేసే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడు గదా! సక్సెస్ చేస్తున్నాడు. సక్సెస్ అవుతారు చేస్తున్నాడు. అవ్వడానికి సంభావ్యత ఎంత కనిపిస్తుంది మీకు? సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఇప్పటికిప్పుడైతే లేవు. అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగితే మనం చెప్పలేం గానీ, హ్మ్. ఇప్పటికున్నటువంటి భౌతిక పరిస్థితులు, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, లేదా అంతర్జాతీయ బలాబలాలు వీటన్నిటిని చూసినప్పుడు భారతదేశంలో గద్దె మీద ఎవ్వరున్నా గానీ, నరేంద్ర మోడీ ఉన్నా, లేకపోతే గతంలో మన్మోహన్ సింగ్ ఉన్నా, రేపు ఇంకోళ్ళు ఎవరైనా వచ్చినా గానీ, రష్యా తోటి ఇప్పుడున్నటువంటి సంబంధాలని కంటిన్యూ చేయడం తప్ప శత్రువుగా మార్చుకునేటువంటి అవకాశమే లేదు. ఎందుకు మార్చుకోవాలసలు? ఓకే. రష్యాకి మనకేమన్నా మన ప్రయోజనాలు వాళ్ళు దెబ్బతీశారా? మన ఇస్రో వాళ్ళు లేకపోతే మన ఇస్రో లేదు. ఓకే. మన ఐడీపీఎల్ వాళ్ళు హ్మ్. లేకపోతే లేదు. మన అవును. బొకారో ఉక్కు కర్మాగారం వాళ్ళు లేకపోతే లేదు. ఇన్ని మేలు చేసినటువంటి వాళ్ళు మన దేశాన్ని దెబ్బతీయాలనుకుంటే ఎవడన్నా ఇన్ని చేస్తాడా? అదే అమెరికా దెబ్బతీయాలని ఇద్దరి మధ్య శత్రుత్వం పెంచాలని చూస్తుంది గదా! బ్రేక్ చేయాలని చూస్తుంది గదా! చూస్తా ఉంది. చూస్తా ఉంది. అందుకనే దాన్ని గమనించాల్సినటువంటి రాజకీయ తెలివితేటలు లేకపోతే మెచ్యూరిటీ అంటాం గదండీ! ఆ మెచ్యూరిటీ భారత నాయకత్వానికి ఉండాలి. లేకపోతే నష్టపోతాం. రైట్ సార్. థాంక్ యూ వెరీ నష్టపోయేవారు మచ్. ప్రజలే నష్టపోతాం. థాంక్ యూ వెరీ మచ్. నా మెచ్యూరిటీ తోటి వెళ్తారని కోరుకుందాం మనం. థాంక్ యూ. యెస్. తప్పకుండా.